अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी म्यूनिसिपालिटी में शहरी तरक्की को नई रफ्तार देने के मकसद से 31 करोड़ 70 लाख रुपए की लागत से मुख्तलिफ तरक्याती कामों का बाकायदा आगाज कर दिया गया। TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने म्यूनिसिपालिटी हुदूद के तहत आने वाले 13 वार्ड्स में मुकामी अवामी नुमाइंदों और कायदीन के हमरा नारियल फोड़कर उन कामों का संग बुनियाद रखा। HMDA और UIDF फंड्स के जरिए अंजाम दिए जाने वाले इन तरक्याती मनसूबों के तहत मुख्तलिफ वार्ड्स में CC सड़कों और निकासी आब ड्रेनेज के जदीद इंतजाम किए जाएंगे, जिससे आवाम को बेहतर बुनियादी सहूलियात मैसर आएंगी। ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులో మరి రోడ్ల ఫండ్స్ వచ్చినందుకు కొబ్బరికాయలు కొట్టడం జరిగి ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి, కూన సంతి గారికి, మరి బొంగుల రవి గారికి, కిరణ్ గౌడ్ గారికి, మరి ఈ వార్డుకు సంబంధించిన మహేందర్ రెడ్డికి, మరి ఇక్కడ ఇచ్చేసిన యువకులు వార్డు యువకులకి, అమ్మలకి, అక్కల అందరికీ కూడా నమస్కరిస్తూ, మరి మొన్ననే మన పెద్దలు గౌరవనీయులు రాజనరసింహ మున్సిపాలిటీలో శిలాఫలకం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏదైతే ఫండ్స్ వచ్చినాయో HMDలో నుంచి వచ్చినాయి, UIDFలో కూడా ఫండ్స్ రావడం, మొత్తం టోటల్గా 32 కోట్ల 70 లక్షలు మరి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫండ్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇంకా కూడా జనాలకి అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం ఎట్లయితే మాటలు చెప్పి తప్పించుకొని 10 ఏళ్ళు కాలం గడిపిందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతేనా అనేది సంసిద్ధంలో ప్రశ్నార్థంగా ఉన్నారు. దయచేసి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, ఫండ్స్ ఉంటేనే HMD ఇస్తుంది. మరి ఇవన్నీ కూడా టెండర్లు కూడా వేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడున్న రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, మరి రాజీవ్ పార్కు, ఇలాంటి అన్ని పనులు మేమైతే ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరిగిందో వార్డుకి వెళ్ళి అవన్నీ కూడా తప్పకుండా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొన్ని వార్డులలో పోతే చెప్తున్నారు, ప్రజలే అంటున్నారు, ఈ రోడ్డు జగ్గారెడ్డి గారు వేసిండ్రు 10 ఏళ్ళ కింద అని. మళ్ళీ కాంగ్రెసే వచ్చింది, మళ్ళీ చేస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. మాకు ఆ ధైర్యం ఉంది, దమ్ముంది, తెచ్చి మరి ప్రజలకి అందివ్వడానికి మరి జగ్గారెడ్డి గారు అండగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, వచ్చే ఇవి ఎలక్షన్ల కోసం కాదు, జగ్గారెడ్డి గారు సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఒక్కరోజు చేస్తే కాలే, ఇది సెక్రటరియట్లో ఫైల్ పట్టుకొని తిరిగినాకనే ఈ పనులు ఇప్పుడైనాయి. సంవత్సరం నుంచి తిరుగుతాయి, ఇప్పుడు అయినాయి. కాబట్టి ఇప్పుడు మరి మొదలు పెట్టడం జరిగింది. మాకు కలిసి రావడం అంటే మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి, ఈ ఫండ్ వచ్చింది. మరి ఆ దేవుని దయతో మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మాకున్న వార్డులో ఉన్న సభ్యులని మరి మీరందరూ ఆశీర్వదిస్తారని మరొకసారి మీ అందరినీ ప్రాధేయపడుతూ, మరి మీ అందరి మనసులో కూడా మరి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే తెలుసు, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే పార్టీ. మరి లేని వాళ్ళకు చేస్తేనే పేరుంటుంది. ఆకలి ఉన్నానికి అన్నం పెడితేనే అది తృప్తిగా ఉంటుంది. జన్మలో మర్చిపోరు ఒక్కోసారి ఆకలితో ఉన్న మనిషికి అయితే. మరి ఆకలి లేని మనిషికి అన్నం పెడితే అది జీర్ణం కాదు, తిన్నా కూడా మనస్ఫూర్తిగా ఏం ఆశీర్వాదం. ఇప్పుడు ఏమంటాం, అన్నం తినగానే మరి కడప నిండా తిన్నాం, మీ అందరు చల్లగా ఉండాలంటారు. మీరందరూ కూడా ఈ పనులన్నీ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలతో పాటు అదనంగా కూడా మీరు ఇంకేమన్నా కూడా చెప్పండి, అవి కూడా తప్పకుండా
మా వంతు కృషి చేసి అవి కూడా ఫుల్ఫిల్ చేస్తామని మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.